హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జనవరి నెల పెన్షన్లకు సంబంధించి 2 శుభవార్తలు అయితే వచ్చాయి. వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. జనవరి నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి తేదీలు అయితే మార్పు చేశారండి. ఈ తేదీల్లో మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్నారనమాట. సో ఈ విషయాన్ని అందరికీ కూడా షేర్ చేయండి. సో లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, జనవరి నెల 1వ తేదీన ఇవ్వాల్సినటువంటి పింఛన్లను ఈ నెల అంటే డిసెంబర్ 31వ తేదీన మరో కొద్ది రోజుల్లోనే మీ చేతికైతే అమౌంట్ అనేది సచివాలయం స్టాఫ్ అయితే ఇవ్వబోతున్నారనమాట. అలానే మనకు డిసెంబర్ 31వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అలానే జనవరి 2వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారండి. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలన్నమాట. సో పూర్తి వివరాలతో కూడినటువంటి పీడిఎఫ్ అయితే ఇస్తున్నాను, ఇక్కడ చూసుకోవచ్చు. జనవరి 1కి బదులుగా డిసెంబర్ 31వ తేదీన ఉదయం 7 గంటల నుంచే ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ అనమాట. ఓకేనా? గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందజేస్తారనమాట. సో మనకు ఈ డిసెంబర్ 31వ తేదీనే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రధానమైన రోజుకైతే ప్రకటించి ఉన్నారు. సో ఆల్మోస్ట్ అందరికీ కూడా ఆ రోజునే ఇచ్చేస్తారనమాట. ఒకవేళ ఎవరైనా మిస్ అయినట్లయితే, ఒకవేళ తీసుకోపోయినట్లయితే మీకు మళ్ళీ జనవరి 2వ తేదీన అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తామని చెప్తున్నారు. అది కూడా ఎవరికైనా సాంకేతిక సమస్యలు, అంటే ఇప్పుడు మనకు యాప్ ఒక్కోసారి వర్క్ అవ్వదన్నమాట. సో అలాంటి సందర్భాల్లో 2వ తేదీన అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారనమాట. సో కాబట్టి ఎక్కువ మందికి లబ్ధిదారులకు మొదటి రోజే పంపిణీ డిస్ట్రిబ్యూషన్ అయితే అవుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఒకసారి చెప్పండి మీ బంధువులు ఎవరైనా కనుక ఉన్నట్లయితే డిసెంబర్ 31వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారని చెప్పి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు జనవరి నెలలోనే పెన్షన్లు, ఓకేనా? సో కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇవ్వబోతున్నారండి. కొత్త పెన్షన్లు కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాకు కూడా 200 కొత్త పెన్షన్లు మంజూరులో మాత్రమే సో అవకాశం అయితే ఇస్తున్నారనమాట. అందులోనూ ఆ 200 పెన్షన్స్ అంటున్నారు కదా, జిల్లాకి ఏ పెన్షన్లు ఉంటాయంటే క్యాన్సర్ రోగులకు సంబంధించినటువంటి పెన్షన్లు, అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మరియు ఈ యొక్క దివ్యాంగులకు, ఓకేనా, డిసేబుల్డ్ పర్సన్స్కి సంబంధించి మాత్రము ఈ యొక్క కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇస్తారనమాట. జనవరి నెలలో అప్లికేషన్స్ అనేవి తీసుకోబోతున్నారు. అది కూడా ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో వారికి మాత్రమే తీసుకోబోతున్నారండి. ఓకేనా? సో అది కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు సంబంధించి ఈ వ్యాధితో బాధపడుతూ అత్యవసర ఆర్థిక సహాయం అవసరమైనటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఇస్తారు. ఈ క్యాన్సర్ రోగులకు సంబంధించి అప్లికేషన్స్ ఎలా జరుగుతాయంటే, సో ఇక్కడ మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా అయితే వీరికి అప్లికేషన్స్ అనేవి జరుగుతాయి. సో వీళ్ళ దగ్గర మెడికల్ సర్టిఫికేట్ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళకి మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకోమని ఇంటిమేట్ చేస్తారు. సో దాన్ని మీరు డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టినట్లయితే, సో హాస్పిటల్కి అయితే వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకున్నట్లయితే మీకు మెడికల్ సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా ఈ కేటగిరీలో ఎవరికైతే అత్యవసరమైన ఆర్థిక సహాయం అవసరం ఉందో వాళ్ళ పేర్లు అనేవి తీస్తారు. ఇక్కడ మనకు జిల్లాకి 200 పెన్షన్స్ అని అంటున్నారు కదా, ఆ 200 పెన్షన్లో కూడా ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో వారికి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అలానే కిడ్నీ వ్యాధిగ్రస్తులు, ఓకేనా? సో వీళ్ళు ఎవ్రీ మంత్ డయాలసిస్ పేషెంట్లు అనమాట. వీళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళ యొక్క బ్లడ్ని సో ఫిల్టర్ చేసుకుంటూ ఉంటారనమాట, డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు. సో వీరికి కూడా ఎమర్జెన్సీ అయితే ఉంటుంది. CKDU అంటారనమాట. ఇది స్టేజ్ 3, 4, 5లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా అవకాశం అనేది ఇస్తారనమాట. అలానే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఓకేనా? సో ఇక్కడ మనకి ఇస్తున్నటువంటి పెన్షన్లు కూడా 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు అండి. ఈ 200 పెన్షన్లలో కూడా, ఓకేనా? సో ఈ 3 కేటగిరీలు అంటే 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు వచ్చేటువంటి పెన్షన్లో మాత్రమే అప్లికేషన్ తీసుకుంటున్నారండి. 4,000 రూపాయల కేటగిరీలో కాదు. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వీళ్ళు వచ్చేసి లివరు, గుండె లేదా ఊపిరితిత్తులు మార్పిడి ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు అనమాట. సో వీళ్ళకి 10,000 రూపాయలు అయితే వస్తుంది. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 15,000 రూపాయలు వచ్చేటువంటి పెన్షన్స్, వీళ్ళు కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అనమాట. ఎలాంటి వాళ్ళు అంటే పారాలసిస్ వచ్చేసి, సో పక్షవాతం వచ్చేసి వాళ్ళు మంచానికే పరిమితమై ఉంటారనమాట. అలానే కండరాల బలహీనత వల్ల కూడా మంచానికే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళు. సో నెక్స్ట్ అదేవిధంగా ప్రమాదంలో అవయవాలు కోల్పోయి మంచానికే పరిమితమై ఉండే వాళ్ళు అనమాట. అంటే బెడ్ రిడెన్ అనమాట వీళ్ళందరూ కూడా. సో వీళ్ళకి 15,000 రూపాయలు వస్తుంది. సో వీటికి సంబంధించి కూడా అప్లికేషన్స్ అనేటివి వీళ్ళలో కూడా ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో వారికే తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే రిమైనింగ్, సో ఆ పై కేటగిరీలో పోగా రిమైనింగ్ వాళ్ళు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లికేషన్స్ అనేటివి తీసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనకు అప్లికేషన్ జరగాలంటే ఖచ్చితంగా కొన్ని సర్టిఫికేట్లు మ్యాండేటరీ కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కానివ్వండి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి కానివ్వండి, 10,000 రూపాయల కేటగిరీలో వచ్చేటువంటి పెన్షన్లకు సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట. సో అలానే 15,000 రూపాయల పెన్షన్ రావాలంటే
ఓకేనా? మనం అనుకున్నట్టుగానే ఈ యొక్క పారాలిసిస్, కండరాల బలహీనత, అదేవిధంగా అవయవాలు కోల్పోయినటువంటి వాళ్ళకి సంబంధించి సో, పెన్షన్ అనేది రూ. 15,000 కేటగిరీలో రావాలంటే వీళ్ళు ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. ప్లస్ సదరం ఉండాలి. సదరం కూడా 85% అబోవ్ ఉంటేనే సో, వారికి ఈ యొక్క పెన్షన్ అనేది రాస్తారనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక మాకు రూ. 6,000 పెన్షన్ సంబంధించి 40% సదరం సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి పెన్షన్ అనేది రూ. 6,000 కేటగిరీలో అయితే దివ్యాంగుల కేటగిరీలో అయితే ఇస్తారనమాట. ఇలా వీటిల్లో కూడా ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో వారికి మాత్రమే అవకాశం అనేది ఇచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. వన్స్ మీరు అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు నేను తప్పకుండా సమాచారం అందిస్తాను. సో, మీరు మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడుతున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే టెలిగ్రామ్ ఛానల్‌లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ముందుగా వచ్చినప్పుడు టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుందనమాట. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయిపోండి. సో, అయితే ఇక్కడ మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనుకుందాం అనుకోండి. అప్పుడు మనం ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి కూడా ఇక్కడ మనకు వివరంగా అయితే ఉన్నాయి చూడండి. అప్లికేషన్ ఫార్మ్ ఆటోమేటిక్‌గా మనకు గ్రామ వార్డు సచివాలయంలో అయితే ఇస్తారు. ఆ అప్లికేషన్‌తో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్‌కమ్ సర్టిఫికేటు, మెడికల్ సర్టిఫికేటు, సదరం సర్టిఫికేటు. ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఉండాలండి. ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే వీటిని బేస్ చేసుకొని ఇందులో కూడా మ్యాండేటరీగా మెడికల్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ ఉంటేనే మీకు పెన్షన్ అనేది రాయడం జరుగుతుందనమాట. సో, అయితే కొంతమంది అడిగారండి. సో, నేను నిన్నటి రోజున అయితే చెప్పాననమాట. ఈ 200 పెన్షన్లు ప్రతి జిల్లాకి సంబంధించిన వీడియోలో. అందులో చాలామంది కూడా అడిగినటువంటి ప్రశ్న, సో, ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ అనేటివి ఇవ్వచ్చు కదా! ఎందుకు పర్టిక్యులర్‌గా 200 పెన్షన్స్‌కే అవకాశమని ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే చెప్తుందని చెప్పి కొంతమంది క్వెషన్ చేయడం జరిగిందనమాట. సో, ఇక్కడ ఏం జరిగిందంటే అసలు ఈ యొక్క పెన్షన్‌ల వెరిఫికేషన్ అనేది పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ కాలేదు. ఓకేనా? ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పూర్తి స్థాయిలో ఓకేనా? పూర్తి స్థాయిలో ఈ యొక్క పెన్షన్‌ల యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే బోగస్ పెన్షన్‌లు అనేటివి తొలగిపోతే కొత్త వారికి అవకాశం ఇవ్వచ్చు. అది కూడా కేటగిరీ వైస్‌గా అయితే ఇవ్వచ్చు అని చెప్పి అనుకున్నారు. సో, రీసెంట్‌గా కొంతమంది సో, ఎవరైతే ఈ యొక్క ఎమర్జెన్సీ కేసెస్‌లో అయితే ఉన్నారో, ప్రభుత్వం ద్వారా పెన్షన్‌లు పొందాలనుకుంటున్నారో వారికి అవకాశం ఇద్దామని చెప్పి ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అది కూడా కలెక్టర్ల సదస్సులో అయితే తీసుకున్నారు ఈ ఇన్ఫర్మేషన్ మీద ఆహ్, రెస్పాన్స్ అనేది. సో, కాబట్టి కలెక్టర్లు, ఇన్‌చార్జ్ మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రొసీడింగ్స్ అనేటివి రావాల్సి ఉందనమాట. ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించి కూడా. అవి కూడా జనవరిలో వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవ్రీ మంత్ కూడా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్‌లు అనేటివి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్‌లకు అప్లికేషన్ అనేది చేసుకోండి. ఓకేనా? సో, ఇలా జనవరి నెలకి సంబంధించినటువంటి పెన్షన్స్ యొక్క అప్డేట్స్ అనేటివి ఈ విధంగా ఉన్నాయండి. సో, ఇందులోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నేను చెప్పినట్లుగా ఇందులో ఉన్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషను. సో, మీకు జనవరిలో ఇవ్వాల్సినటువంటి పెన్షను డిసెంబర్ 31వ తేదీన ఇస్తారు. తీసుకోండి. ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. ఎందుకు అలా చేస్తున్నారంటే మనకు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే మీకు ఇక్కడ చెప్తున్నానండి. మేబీ జనవరి 1 అనేది హాలిడే ఉందో ఏమో తెలీదు కదా! సో, కాబట్టి వివరాలు అనేటివి వస్తూ ఉంటాయి. నేను తప్పకుండా తెలియజేస్తూ ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.